హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ఇది వచ్చేసి అమ్మవారి వ్రతం అండి. వరలక్ష్మి వ్రతం రోజు అంటే 5వ శుక్రవారం రోజు మన సొంత ఇంట్లో అమ్మవారి వ్రతం అనేది చేసుకుంటానని మీ అందరితో కూడా చెప్పాను ఆల్రెడీ అంతకుముందు చేసిన వీడియోస్లో. అదే ఇప్పుడు చూపిస్తున్నాను. చాలా రోజులైపోయిందండి, ఎందుకంటే వెంటనే గణపయ్య వచ్చేయడం, ఇంకా నేను కూడా బయటికి వెళ్ళి చాలా పనులు అనేవి చూసుకుంటూ ఉండడం వలన కాస్త బాగానే లేట్ అయిపోయింది. అయినా కానీ పర్వాలేదు, అమ్మవారి వ్రతం అయితే చాలా బాగా చేసుకున్నాను. చూడండి, మన సొంత ఇంట్లో చిన్ని పూజ గదైనా సరే చాలా తృప్తినిస్తుంది నాకైతే. అమ్మవారిని అలా కూర్చోబెట్టుకోగానే ఎక్కడ లేని తృప్తి, సంతోషం అనేది నేను కొన్ని పనులనేవి ముందే ప్రిపరేషన్ అనేది చేసేసుకున్నాను. అందుకనే చాలా తొందరగా అమ్మవారి పూజ అనేది వ్రతం అనేది చక్కగా చేసుకున్నాను. నేనే కెమెరా పట్టుకొని నేనే హారతి కూడా ఇస్తున్నాను కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉన్న కొంచెం నా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ ఏమనుకోకండి. చక్కగా, ఎందుకంటే నేనున్న దగ్గర ఉంటున్న దగ్గరలాగా ఇక్కడ వెసులుబాటు అంతా అన్ని వస్తువులు అన్నీ ఉండవు. అన్నీ ఎంత గుర్తు పెట్టుకొని తెచ్చుకున్నా కానీ ఏదో ఒకటి అనేది మర్చిపోతూ ఉంటాను. అలాగే ఉన్న వాటితోటి చక్కగా అమ్మవారి వ్రతం అయితే చక్కగా వరలక్ష్మి వ్రతం 5వ శుక్రవారం చాలా బాగా అయితే చేసుకున్నాను. అమ్మవారిని అలా చూసుకుంటూ ఉండిపోయాను అక్కడే. అంత బాగుంది నాకైతే. చూడండి, మన సొంత ఇంట్లో చిన్ని పూజ గదిలో ఇలా అయితే చేసుకున్నాను. ఇది బయట అండి, బయట మెల్ల అంతా ఉంటుంది చక్కగా. ఇక్కడ గడప దగ్గర కూడా ఇలాగ తమలపాకులతోటి పువ్వులతోటి ఆల్రెడీ ముందు వీడియోలో మీరు చూసి ఉన్నారు. ఇంకా రాత్రి అయిపోయింది, అంటే సాయంత్రం అయిపోయింది. ఇంకా తులసమ్మ దగ్గర కూడా మనం అంతా దీపారాధన చేసుకోవాలి. ఇంట్లో అమ్మవారి వ్రతం చేసుకొని వెంటనే తులసమ్మ దగ్గర కూడా చక్కగా ఇలా పూలతోటి అలంకరణ, ముగ్గులు అన్నీ పెట్టేసుకొని దీపారాధన కూడా చేసుకున్నాను. అమ్మవారిని కూడా అలా చూసుకుంటూ ఉంటాను. ఎప్పుడు నాకు చాలా తృప్తిగా అనిపిస్తుంది అమ్మవారిని కూడా అలా చూసుకుంటూ ఉంటే. మన సొంత ఇంట్లో అమ్మవారు చూడండి, చక్కగా దీపారాధన చేసుకున్నాను. అమ్మవారి ఆశీస్సులు కూడా పొందాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. అమ్మవారికి వ్రతానికి చీర, గాజులు, తాంబూలం, పసుపు కుంకుమలు, పువ్వులు అన్నీ కూడా ఈ విధంగా సమర్పించుకున్నాను. చెప్పాను కదా ముందుగానే, ఎందుకంటే మనకి నేను ఉంటున్న ఇంటికి దగ్గరలాగా వెసులుబాటు ఎన్ని తెచ్చుకున్నా కానీ గుర్తు అనేది కొన్ని ఉండవు. చాలా వరకు ఏం మర్చిపోకుండా అన్నీ కూడా తెచ్చేసుకున్నాను. వ్రతం అని చెప్పేసి ముందే ప్రిపరేషన్ చేసుకున్నాను. అయినా కొన్ని ప్లేట్లు కానీ ఇంకా అక్కడైతే ఇంకా వెసులుబాటు ఉండేది. ఉన్న వాటితోటి అమ్మవారి వ్రతం అయితే ఈ విధంగా చేసుకున్నాను. చూడండి, లాస్ట్ 5వ శుక్రవారం కాబట్టి నేను ఉంటున్న ఇంట్లో చక్కగా అమ్మవారికి దీపారాధన చేసుకొని అక్కడ కూడా పూజ అయితే పొద్దున పూట చేసుకున్నాను. ఇక్కడైతే సాయంత్రానికి ఇట్లా వ్రతం సాయం సంధ్య వేళ కూడా అమ్మవారి వ్రతం చేసుకుంటే చాలా మంచిదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. అందుకోసం సాయంత్రం కూడా చాలా ప్రశాంతంగా అయితే ఇలా చేసుకున్నాను. చూడండి, అసలు అమ్మవారిని అలా చూసుకుంటూ ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే. అంత సంతోషంగా ఉంది. చిన్న పూజ గదైనా చాలా బాగా అలంకరణ కానీ చక్కగా ఉన్నంతలో అమ్మవారిని అలా అలంకరించుకోవడం కానీ చాలా నచ్చింది నాకు. మీరు ఎలా చేసుకున్నారో తప్పకుండా నాతో కామెంట్లో పంచుకోండి.
రెండవ శుక్రవారం నేను ఉంటున్న ఇంట్లో చక్కగా చేసుకున్నాను. 5వ శుక్రవారం మాత్రం ఇక్కడ నా సొంత ఇంట్లో అయితే చక్కగా వ్రతం అనేది చేసుకున్నాను. ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులు నాకు ఫస్ట్ నుంచి కూడా నేను మ్యారేజ్ అయిపోయిన అప్పటి నుంచి కూడా చక్కగా నాకు అసలు అప్పుడు ఏమీ తెలియదండి. అసలు చాలా ఇన్నోసెంట్గా ఉండేదాన్ని. అప్పుడు కూడా అమ్మవారి ఆశీస్సులతోనే నాకు అన్నీ మంచి జరిగినాయి. కొన్ని కూడా ఎందుకంటే అవి పర్సనల్గా షేర్ చేసుకోకపోయినా కానీ అసలు అమ్మ దయతోనే నేను ఇప్పటికీ ఇలా ఉన్నానని నేను చాలా నమ్ముతాను. చూడండి, గడప దగ్గర కూడా చక్కగా ఒక బౌల్లో ఇలా వేసుకున్నాను. చక్కగా పువ్వులు అది వేసుకొని చక్కగా ముగ్గులు అన్నీ కూడా ఇలా చూసుకుంటూ ఉంటేనే చాలా తృప్తిగా అనిపిస్తుంది. మనసంతా నిండిపోతూ ఉంటుంది. అమ్మవారిని కూడా ఇలా చూసుకొని మురుసుకుంటూ ఉన్నాను. చూడండి ఎంత చక్కగా అలంకరణ కూడా ఎంత చక్కగా కుదిరిందో. అమ్మవారి వ్రతం అయితే చక్కగా చేసేసుకున్నాను. చూడండి, అమ్మవారి అలంకరణలో కళకళలాడుతూ ఉన్నారు. అష్టలక్ష్మి దీపంతోనూ లక్ష్మీ దీపంతోనూ అమ్మవారి దీపారాధన చేసుకొని చక్కగా చూడండి. ఇల్లు చిన్నది పెద్దది అనేది కాదండి, మనం సర్దుకునే దాన్ని బట్టి, మనం ఏ వస్తువు ఎక్కడ పెట్టుకుంటాము అనే దాన్ని బట్టి, ఇంటి ముందు ముగ్గులు కానీ మొక్కలు కానీ ఇలా అలంకరణలు అన్నీ చేసుకునే దాన్ని బట్టి ఇల్లు ఉంటుందని నా అభిప్రాయం. అలాగే నేను ఉంటున్న దగ్గర కానీ ఇక్కడ కానీ నా సొంత ఇంట్లో కానీ ఇలా చేసుకుంటూ ఉంటాను. చాలా మురుసుకుంటూ ఉంటాను నాకు నేనే. చూడండి, అమ్మవారి దీపారాధన చూసుకుంటూ అమ్మవారికి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను. ప్రతినిత్యము అమ్మవారి సేవలో మన ఆడవాళ్ళందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ త్వరగా శ్రావణ మాసం అనేది వెళ్ళిపోయిందని వెంటనే గణపయ్య వచ్చేసాడు. గణపయ్య పూజలు కూడా అంగరంగ వైభవంగా చేసుకొని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుందాము. అమ్మవారిని అయితే ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. సర్వే జనా సుఖినో భవంతు.